నాకు ప్రతిసారి మీ చేత అడిగించుకోవాలని లేదు రంగయ్య గారు. కాకపోతే నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవండి. పరిస్థితి అలా ఉంది. నేనేం చేయాలి రంగయ్య గారు? దయచేసి మీరే నన్ను అర్థం చేసుకోండి. ఎన్నిసార్లని అర్థం చేసుకోవాలిరా? అర్థం చేసుకొని నాకు అరగుండు వచ్చేలా ఉంది, కానీ నీకు ఇచ్చిన డబ్బులు మాత్రం తిరిగి నాకు ఇచ్చేలా లేవు నువ్వు. ఇంకా ఎన్ని రోజులని నిన్నే అర్థం చేసుకొని ఉండాలి చెప్పు? దయచేసి నన్ను అర్థం చేసుకోండి రంగయ్య గారు. మీ డబ్బులు మీకు ఇస్తానండి. కాస్త ఓపిక పట్టండి. ఇక నీ ఇష్టం రా రామయ్య, నువ్వు ఎప్పుడు ఇస్తావో ఏమో, నేను ఎప్పుడు తీసుకుంటానో. సరే మరి నేను వెళ్ళొస్తాను. డబ్బులు వచ్చాక మాత్రం నా డబ్బులు నాకు తెచ్చివరా. నేను ప్రతిసారి ఇలా నేను అడగాలి అంటే నాకే ఏదోలా ఉంది. దయచేసి నా డబ్బులు నాకు ఇవ్వరా రామయ్య. మరి నేను వెళ్ళొస్తాను అని చెప్పి రంగయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రామయ్య తన ఇంటి ముందు ఉన్న చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉంటాడు.